నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో! నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16, 17 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 24 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు సండే గొప్ప ఉజ్జీవ సంబంధమైనటువంటి ప్రసంగాలు ఇచ్చారు. ప్రభుకి మహిమ కలుగు. అనేకులు ఉజ్జీవం పడ్డారు, నేను నమ్ముచున్నాను. ఇంకా వినని వారు వినండి. 3 వర్షిప్పుల్లో వాక్యం వినండి. లాస్ట్ వర్షిప్ ఇంకా హైలైట్. ఎస్, అనేకులు నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఆ రివైవల్ మనలో ఆరంభమైంది. సంఘములో ఆరంభమైంది. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు అందరూ ఉజ్జీవపడుదురుగాక. ఆమేన్. ఉజ్జీవపడిన పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. ఎస్, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇష్టపడి చేస్తే నాకు జీతం. ఇష్టపడకపోయినను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అన్నాడు. ఉజ్జీవపడిన వ్యక్తి సువార్తను చాటుతారు, సాక్ష్యం ఇస్తారు, అనేకులను బలపరుస్తారు, ప్రార్థనలో ఎదుగుతారు, వాక్యం పట్ల ఆకలి పెరుగుద్ది, పాపాన్ని పశ్చాత్తాపం ఒప్పుకుని విడిచిపెట్టేస్తారు. ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తను కేర్ తీసుకుంటారు. ఎవరైతే ఉజ్జీవం పడతారో వారు ప్రేమిస్తారు, క్షమిస్తారు. ఉజ్జీవం పడిన వాళ్ళు ఆరాధిస్తారు. ఇవన్నీ నాలో బలంగా ఆరంభమగునుగాక. అనేకులను వెలిగించే శక్తి దేవుడు నీకు ఇచ్చునుగాక. లెమ్ము, తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. అనేకులు చీకట్లో ఉన్నారు, వెలుగునొద్దకు నడిపించబోతున్నావు. నువ్వు వెలిగించబడుదువుగాక, నీవు బలపడుదువుగాక, అనేకులు దీవెనకరంగా మారుదావుగా. ఎప్పుడైతే సువార్త, అలాగే సాక్ష్యం, ఆత్మల భారం నువ్వు కలిగి ఉంటావో జనముల ఐశ్వర్యం నీ దగ్గరకు వచ్చును. సముద్ర వ్యాపారిని వైపు తిప్పబడిన యెషయా 60:5 రాయబడింది. ఇది ప్రాపసీ. ఎవరు ఆత్మల కోసం భారం కలిగి, నేను ఈచ్ వన్ క్యాచ్, ప్రతి వారం నేను ఒక వ్యక్తిని నడిపించాలి, బలహీనను బలపరచాలని ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు అన్ని విషయాలు దీవించి ఆర్థిక సమృద్ధిని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సమాధానం ఇది మొదలుకుని దేవుడు దయచేయనుగాక. సంఘం ఆత్మలతో నిండిపోవునుగాక. ఉజ్జీవం ఆరంభమై చిన్న బిడ్డలకు కూడా ఇతరులకు సాక్ష్యకరంగా, మాదిరికరంగా ఉందరుగాక, దీవెనకరంగా ఉందరుగాక. పాపం నుంచి దూరంగా పారిపోదురుగా. కుటుంబాల్లో శాంతి, సమాధానం విస్తరించునుగాక. సంతోషానందం ప్రతి ఒక్కరిని ఇవ్వబడుదురుగాక. దేవుడి నీయందు నాయందు ఆనందించునుగాక. అట్టి మేరకు రివైవల్ బలంగా వ్యాపించునుగాక. ప్రార్థన ఆశ్చర్యక్రీడ నీకు వందనాలు. నిన్నటి దినమందు ఎంత ఉజ్జీవాన్ని గురించి మాట్లాడావు, ఎంత బలపరిచావు. అనేకులు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ప్రభా, స్తుతులయ్యా. అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి అయ్యా. ప్రతి ఒక్కరిలో ఉజ్జీవం అనేది వ్యాప్తి చెందాలా. అనేకులకు మీ సువార్తను పౌలు వరి చాటాలి. ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఎస్, మేము శ్రమ పొందకూడదు, ప్రకటించాలి. ఉజ్జీవం పడిన వ్యక్తి సువార్తను చెప్పుకోకుండా ఉండలేడు, మౌనంగా ఉండలేడు. నీ ఆత్మతో నింపి నడిపించండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఏసున ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు స్వస్థపరచండి. బలహీనలను బలపరచండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. రెక్కలిన కాయని ఈరోజు ప్రయాణాల్లో ప్రతి పనిలో తోడై ఉండండి. పెళ్లి కానుడు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, దీవెన పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందినాడు ఫ్రూట్ఫుల్గా మరి రాకడికి సిద్ధపడుతూ అనేకులు నీతోటి తిప్పాలి, బలపరచాలా. కృపనివ్వండి. మా కుటుంబాలు ఎవరైతే మారలేదో వాళ్ళు కూడా మారిపోవునుగాక. మమ్మల్ని తాకితేనే ఉజ్జీవం వారిలోనికి ఆ మంట, ఆ జ్వాల రగలాల. కృప చూపించండి. మేము మాట్లాడితే అనేకులు విరగొట్టబడి మారు మనసు పొందాలి. దీవించండి. కృపను వ్యతిరేకత కొట్టివేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పాలకులను, అధికారులు అందరూ రక్షించండి. ప్రతి మోకాలి నామలో వంగాలి, ప్రతి నాలుగుని స్తుతించాలి. కృప చూపించండి. సకల దైవజనులను దీవించండి. ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి నాయనా. అన్ని విషయాలు దీవెనిచ్చి సంఘాన్ని మరింతగా బలపరిచి పూర్తి వర్షిప్ కూడా మమ్మల్ని సిద్ధపరిచి దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.